Hey guys, welcome to Nandan channel for my daily routine vlog. నందు మార్నింగ్ లేచాక నేను టెర్రస్ మీదకి తీసుకొచ్చాను అనమాట. నందు మార్నింగ్ వ్యూ అలా చూస్తూ కొంచెం ఆడుకుంటాడు అండ్ అలానే యాక్టివ్గా ఉంటాడు డే మొత్తం అనేసి నేను మార్నింగ్ టెర్రస్ మీద తీసుకొచ్చి కొంచెం ఆడిపించాను. అండ్ ఇక్కడ నన్ను ఎత్తుకోమంటే ఇంకా నేను ఎత్తుకొని ఇంకా మందార పూలు ఆకులు అవి చూసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మనకి టైం అయిపోయింది పూజకి. సో ఫాస్ట్గా వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసాను అనమాట. హెడ్ బాత్ చేశాను. నాకైతే డాండ్రఫ్ ఉంది. సో నాకు మా హస్బెండ్ సజెస్ట్ చేసింది స్కాల్ప్రో షాంపూ, హెయిర్ డాండ్రఫ్ షాంపూ. అది యూజ్ చేస్తున్నప్పటి నుంచి చాలా బాగా ఉంది. నాకైతే హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ వస్తుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక్కడ నేను నివియా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే మనకి సమ్మర్ వింటర్ ఎప్పటికైనా మనం యూజ్ చేసుకునే మాయిశ్చరైజర్ అండ్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ విత్ డే ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది ఏ స్కిన్ టోన్కైనా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఆర్ ఆయిలీ స్కిన్కి కూడా అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఇది. సో మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నేను యూజ్ చేసేది ప్రొమోగ్రనేట్ ఫ్లేవర్ అనమాట. మనకి మాయిశ్చరైజర్ కంపల్సరీ. సో డే మొత్తం కంపల్సరీగా యూజ్ చేయండి. డోంట్ మిస్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను ఆక్వాలర్జిక్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది చాలా గ్లో అండ్ ఎస్పీఎఫ్ కూడా. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంటో నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేస్తాను. సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ నేను రెడీ అవ్వలేను కాబట్టి సో నేను మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేసి అలానే నేను ఎప్పటికైనా వెళ్ళాలన్నప్పుడు పక్కన షాప్స్కైనా కూడా నేను ఇలానే వెళ్తానన్నమాట. సన్ మన ఫేస్ మీద ట్యాన్ పడుకుని ఉంటుంది. ఇక్కడ నేను నివియా మాయిశ్చరైజర్తో పాటు నివియా లిప్ బామ్ కూడా యూజ్ చేస్తున్నాను. నా లిప్స్ ఎప్పుడు పింకిష్లో ఉంటుంది కాబట్టి నేను లిప్ బామ్ యూజ్ చేసాను. నాకు ఇంకా పింకిష్ వస్తుంది. ఇక్కడ నేను డాజ్లర్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను ఫర్ బిందీకి అనమాట ఇది. సో చిన్న డాట్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను చాలా క్యూట్గా రెడీ అయిపోయాను కదా. సో ఇది నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నేను ఫాస్ట్గా కిందకి వెళ్ళి పూజ రూమ్లో ఆల్రెడీ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నందుకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి రెడీ చేసుకున్నాను. ఇంకా నందుకి తినిపించేశాక ఇక నేను రిలాక్స్ అవ్వడం కోసం నేను కొంచెం టీ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ బ్లాగ్ కాబట్టి ఇది. సో పూజ అయిపోయాక నందు ఇక్కడ పూజ రూమ్ దగ్గరకు వస్తే ఇంకా నేను నందుకి కొంచెం చిన్నదిగా బొట్టు పెట్టాను. మామూలుగా నందు అసలు ఎప్పుడు బొట్టు పెట్టుకోలేడు. మా వాడు అసలు హెడ్ ఒక్క సైడ్ కూడా ఉంచాడు అనమాట. అంత హైపర్ యాక్టివ్గా ఉంటారు. మా వాడు ఇక్కడ ఆడి ఆడి అలసిపోయాడు. నిద్ర వస్తుంది. థ్యాంక్ యూ గా.